కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ కి అమృత్ టెండర్ల అంశం మరింత ఆజ్యం పోసింది. అమృత్ టెండర్లతో సీఎం రేవంత్ రెడ్డి తన బంధువులకి దోచిపెట్టారు అని కేటీఆర్ కామెంట్ చేశారు. అయితే దీనికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. ఈ ఎపిసోడ్లో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో అమృత్ టెండర్లపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. కేంద్రం అమలు చేస్తోన్న అమృత్ పథకంలో భారీగా రేవంత్ బంధువులు అక్రమాలకు పాల్పడ్డారన్న కేటీఆర్ ఆరోపణలు పొలిటికల్ గా కాకపుట్టించాయి. సీఎం బావమర్ది సృజన్ రెడ్డికి చెందిన సంస్థకు అర్హతలు లేకుండా ఏకంగా 8,888 కోట్ల విలువైన టెండర్ను అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అయితే కేటీఆర్ కామెంట్స్ కు గట్టిగానే రియాక్ట్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన ఆరోపణలు నిజమని తెలితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. అబద్ధమని తేలితే కేటీఆర్ రాజీనామా చేస్తారా అని ఛాలెంజ్ చేశారు. ఆరోపణలు నిరూపించకపోతే కేటీఆర్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మరోవైపు అమృత్ టెండర్స్ లో కుంభకోణం జరిగిందని మరోసారి స్పష్టం చేశారు కేటీఆర్. మంత్రి పొంగులేటి సవాల్ను తాను స్వీకరిస్తున్నానని, దమ్ముంటే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలో కుంభకోణం జరగలేదంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం, వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం, మొత్తం పెట్టండి ఫైల్స్ ఆయన ముంగట, గతము ఇప్పుడు మొత్తం పెట్టండి. సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు, నేను రాజకీయ సన్యాసం చేస్తాను. మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు, ఇద్దరం పోదాం. నెక్స్ట్ వీక్ నేను పోతా, నువ్వు కూడా రా, టైం చెప్పు, డేట్ చెప్పు, ఇద్దరం కలిసిపోదాం, సివిసికి ఇద్దాం. మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి, వెంటనే టెండర్లు రద్దు చేయండి. జరిగింది తప్పు, ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా, జరిగింది తప్పు 100%. ఇది ముమ్మాటికి నీకు తెలుసు, ఇరికిపోయినావు అని తెలుసు. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. దమ్ముంటే కేటీఆర్ తాను చేసిన ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే తాము దేనికైనా సిద్ధమే అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మడం లేదని, అందుకే కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మిస్టర్ కేటీఆర్ 8,888 అమృత్ 2 స్కీమ్ కింద వచ్చినట్టు నీ దగ్గర పురపాలక శాఖ మంత్రిగా ఆధారాలు ఏమైనా ఉంటే, నువ్వు మినిస్టర్ ఉన్నప్పుడు శాంక్షన్ అయిన ఉంటే ఆ లెటర్ చూపి. కేటీఆర్ గారు ఒకసారి ఆలోచించుకొని 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినావు, కేంద్రంలో నీకు 8,000 కోట్లు నువ్వు చెప్పే ఫిగర్ శాంక్షన్ అయినట్టు పేపర్ తీసుకురా, పేపర్ తీసుకొచ్చి చూపి, దేనికైనా సిద్ధమే మేమందరం. కేటీఆర్ చేసిన ఆరోపణలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ సరికొత్త టర్న్ తీసుకుంది. ఈ విషయంలో కేటీఆర్ దూకుడుగా ప్రదర్శిస్తుంటే ఆయనకు కౌంటర్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ కూడా తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తోంది.